టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుంటూరులోని చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతులు లేకుండా పెద్ద హోర్డింగుల కోసం అర్ధరాత్రి పోస్టుల నిర్మాణం చేపట్టడాన్ని వాకర్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రబోధ్ డిజిటల్ యాడ్స్ నగర కమిషనర్ జీఎంసీ సిటీ ప్లానర్స్ పై వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ ఈవో మాన్కొండ విజయ్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 9 కాంక్రీట్ పోస్టులను తొలగించారు. ఈ సంఘటనతో వాకర్స్ తమ నిరసన తెలిపారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో పొగమంచు మళ్లీ మొదలైంది. గత వారం రోజులుగా లేని పొగమంచుతో పాటు చలి కూడా పెరిగింది. దీనివల్ల నగర పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొగమంచుతో స్థానికులు జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను తాగునీరు, మందుల వంటి అవసరాలను వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజానగరం నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు నీరుకొండ వీరన్న చౌదరి పార్టీ గెలుపునకు ఎంతో మంది కష్టపడి సహకరించారని అన్నారు. వెదుళ్లపల్లిలో ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ పార్టీ కోసం సేవలు అందించిన గూడపాటి జయరాం, పెరుగు శ్రీనివాస్ జిల్లా బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యులుగా, పాలడుగుల శ్రీవిద్య తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమితులయ్యారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మరో 15 ఏళ్లు కేంద్రంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా సాగర్ సంగమ తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారంతో మురికి నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా పౌరవేదిక అధ్యక్షులు శ్రీ బి.శెట్టి బాబ్జీ ఫిబ్రవరి 4వ తేదీన రామానాయుడు చెరువుగట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ నిరసనలో ప్రజా సంఘాలు కూడా పాల్గొంటాయని తెలిపారు. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రంలో భీష్మ ఏకాదశి సందర్భంగా యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి శ్రీశైలం దేవస్థానంలో ప్రవచనకర్త హయగ్రీవాచార్యులు పాల్గొన్నారు. భీష్మ పితామహుడు పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారని, ఈ స్తోత్ర పారాయణం అత్యంత శుభప్రదమని వారు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఉన్న విశ్వాసాన్ని వైసీపీ అపహాస్యం చేసిందని మంత్రి స్వామి ఆరోపించారు. తిరుమల ఆలయానికి జగన్మోహన్ రెడ్డి వస్తే డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి ఉంటుందని, అందుకే గుడికి రాకుండా ఆగిపోయారని ఆయన విమర్శించారు. ఈడీ విచారణకు పిలిస్తే వెళ్లకుండా ఆగిన తమ నాయకుడి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి మాజీ సీఎంపై పలు విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దోమల విజృంభణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర డిమాండ్ చేశారు. కమిషనర్, చైర్మన్లను కలిసి సమస్యను వివరించిన ఆయన 2 రోజుల్లో చర్యలు చేపట్టకుంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫాగింగ్, పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వీడాలని నాగేంద్ర స్పష్టం చేశారు.